గుడ్ మార్నింగ్ గైస్. స్క్రీన్ విజిబులా? కనబడుతుందా స్క్రీన్? ఎస్ సార్. యా. సో లాస్ట్ క్లాసెస్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? క్లియరా? చెప్పాలిమ్మా. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? లాస్ట్ క్లాసెస్. ఓకే. యా. సో లాస్ట్ క్లాసెస్‌లో మనము క్లియర్‌గా డిస్కస్ చేసాం. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి? ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలన్నది లాస్ట్ సెషన్స్‌లో మనము క్లియర్‌గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే. సో టుడే సెషన్స్‌లో మనం లైక్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏ విధంగా ఎంటర్ చేసుకొని, ఆ బ్యాలెన్స్‌తో మనం ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి 12 మంత్స్ అనేది కూడా క్లియర్‌గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ మీరు గమనిస్తే మన ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనకి బ్యాలెన్స్ షీట్ ఇలా ఉంటుంది. లయబిలిటీస్ అండ్ అసెట్స్. ఈ బ్యాలెన్స్ షీట్‌లో ఉండే వాల్యూస్‌ని మనము మ్యాచ్ చేసుకోవాలి. 1,88,600. ఓకే. ఇప్పుడు ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఏప్రిల్ ఎప్పుడు స్టార్ట్ 1st. అవుతుంది? ఏప్రిల్ 1st. హ్మ్. 1 మార్చ్ ఏప్రిల్‌తో స్టార్ట్ 31. అవుతుంది. సో మార్చ్ మనకి 31st. 31/3/26 ఎండ్ అవుతుంది. 12 మంత్స్ పీరియడ్స్ ఉంటాయి. ఈ 12 మంత్స్‌లో మనం చేసిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనము 31 మార్చ్‌లో మనం బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటాం. ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేస్తాం. ఈ యొక్క 31 మార్చ్‌లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. అందుకు గాను మనం 31 మార్చ్‌లో కంపెనీ స్ప్లిట్టింగ్ చేస్తాం. అది మీకు సెకండ్ మెటీరియల్‌లో ఇంకా క్లారిటీగా వస్తుంది. కంపెనీ స్ప్లిట్టింగ్. ఈ 31 మార్చ్‌లో మిగిలిన అసెట్ వాల్యూస్, లయబిలిటీస్. అసెట్స్, లయబిలిటీస్ అన్నీ కూడా మనకి న్యూ ఓల్డ్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి న్యూ ఫైనాన్షియల్ ఇయర్‌కి మారుతాయి. కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత న్యూ ఇయర్‌కి వచ్చేస్తాయి. ఇక్కడ ఓల్డ్ ఫైనాన్షియల్ ఇయర్‌లో మనకి లెఫ్ట్ సైడ్ వాల్యూ, రైట్ సైడ్ వాల్యూ 2 అట్ ద 5 లక్షలు అనుకోండి. ఈ వాల్యూ ఆటోమేటిక్‌గా కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత మనకి అదే అమౌంట్ మళ్ళీ న్యూ ఇయర్‌కి ఓపెనింగ్ బ్యాలెన్స్‌లోకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా ఆ వాల్యూ వచ్చేస్తది. ఆ వచ్చిన వాల్యూతో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేయాలి. కొత్తగా వచ్చిన లెడ్జెస్ ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేద్దాం. ఓకే. సో ఇది ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు మనము బ్యాలెన్స్ షీట్ వాల్యూ మ్యాచ్ చేయాలి. 1,88,600. ఈ అమౌంట్ ఫస్ట్ మ్యాచ్ చేసుకొని ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసి ఇక రిమైనింగ్ అన్ని మీరు నిన్న ఇన్వెంటరీ ఏ విధంగా చేశారో అదే విధంగా చేసుకుంటూ వెళ్ళి లాస్ట్‌లో నెట్ ప్రాఫిట్ 1,08,750 మ్యాచ్ చేసుకోవాలి. ఓకే. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. క్రియేట్ కంపెనీ. ప్రియా ట్రేడింగ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎస్ పెట్టండి. ఎందుకంటే ఇన్వెంటరీలో ఉన్నాం కదా, అవి మ్యాండేటరీ. మిగతావి నో పెట్టండి. ఒకటే ఫార్మాట్ అమ్మా అన్ని సేమ్. కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, తర్వాత ఐటెం క్రియేషన్ అంతా రెగ్యులర్ ఇప్పుడు ఎలా చేస్తారో అంతే.
వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్‌గా ఉంటాయి. ఇప్పుడు క్రియేట్‌లోకి వెళ్ళి లెడ్జెస్ మనం చేసుకోవాలి. ఫస్ట్ క్యాపిటల్ 1,00,000. అది డెబిటా, క్రెడిటా అనేది సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా తీసేసుకుంటది. ఇక్కడ ఇవ్వాలమ్మా. ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. 1,00,000. చూడండి అది డెబిటా, క్రెడిటా అనేది ఆటోమేటిక్‌గా తీసుకుంది. నెక్స్ట్ రమేష్ 20,000. సన్‌డ్రీ క్రియేటర్స్ 20,000. నెక్స్ట్ ప్రకాష్ వీటిలో పెట్టుకోండి 30,000. నెక్స్ట్ పల్లవి 'లోన్స్ అండ్ లయబిలిటీ' 38,600. నెక్స్ట్ ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్స్ 18,000. డెబిట్ కంప్యూటర్ 'రామ్ అండ్ కో' 10,000. సన్‌డ్రీ డెబ్టార్స్ 'ప్రవీణ్ కో' 20,000. తర్వాత క్యాష్ డిఫాల్ట్‌గా ఉంటది. ఎస్‌బీఐ బ్యాంక్ అది కూడా చేద్దాం. బ్యాంక్ అకౌంట్స్ 20,000. ఎస్కేప్ యూనిట్ ఎన్ఓఎస్ నంబర్స్ స్టాక్ ఐటమ్ గ్రైండర్స్ ఎన్ఓఎస్ 2 క్వాంటిటీ రేట్ ఎంత 2,000. ఇలా ఇవ్వాలి. ఐటెంలో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇలా ఇవ్వాలి. వితౌట్ జిఎస్టీ ఇస్తున్నాము. మిక్సెస్ 1,500. సీలింగ్ ఫ్యాన్స్ 800. టేబుల్ ఫ్యాన్స్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఆర్డర్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళి క్యాష్ ఓపెన్ చేద్దాం. 80,000 వీటిలో పెట్టుకోండిమా. ఇలా ఐటమ్స్లో కానీ లెడ్జర్స్లో కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని బ్యాలెన్స్ షీట్ మ్యాచ్ అయిందా లేదా చూసుకోవాలి. సో 1,88,600. 1,88,600. ఓకే మ్యాచ్ అయిందా? సేమ్ అక్కడ ఎలా ఉందో బ్యాలెన్స్ షీట్ ఇక్కడ కూడా సేమ్ అలాగే కనబడుతుంది. ఇప్పుడు ఈ అమౌంట్‌తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఓచర్స్‌లోకి వెళ్తున్నా. పర్చేజ్‌లోకి వెళ్తున్నా. కొత్తగా వచ్చిన లెడ్జెస్ ఏమైనా ఉంటే ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తా. 15
purchase from Prakash and Great. ప్రకాష్ పర్చేజ్ లెడ్జర్ నేను చేయలేదు. ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయాలి. క్రియేట్ లేదంటే ఆల్ట్ సి. ఆల్ట్ సి అంటే ఏం క్రియేట్ చేయొచ్చు షార్ట్ కట్ కి. ఆల్ట్ ప్లస్ సి అంటే లెడ్జర్ అయినా, ఐటమ్ అయినా, యూనిట్ అయినా, గ్రూప్ అయినా ఏదైనా కావచ్చు. ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయొచ్చు. ఓకే, పర్చేస్ పర్చేజ్ అకౌంట్స్, సీలింగ్ ఫ్యాన్ 50, 800, టేబుల్ ఫ్యాన్ 50,000, మిక్సెస్ 50, గ్రైండర్స్ 50. 2,65,000కి మన బిజినెస్ ప్రకాష్ దగ్గర నుంచి ఓకే 4 టైప్ ఆఫ్ ఐటమ్స్ ని పర్చేజ్ చేసింది. నెక్స్ట్ 25. సో పర్చేజెస్ ఫ్రమ్ రమేష్ ఆల్ ఐటమ్స్ 50. సేమ్. సీలింగ్ ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్, మిక్సెస్, గ్రైండర్స్ సేమ్ వాల్యూ 2,65,000కి రమేష్ దగ్గర నుంచి కూడా మన బిజినెస్ 2 మే పర్చేజ్ చేసింది. నెక్స్ట్ సేల్స్ 16 సేల్స్ టు రామ్ అండ్ కో అని క్రియేట్ ట్యాక్స్ 4%. 16 రామ్ అండ్ కో ఆల్ట్ సి సేల్స్ సేల్స్ అకౌంట్స్, సీలింగ్ ఫ్యాన్ 35, టేబుల్ ఫ్యాన్ 35, మిక్సెస్ 35, గ్రైండర్స్ 35. 2,45,000కి మనం సేల్ చేసాం. ఈ అమౌంట్ కింద మనము ట్యాక్స్ అని ఇవ్వాలి. ఆల్ట్ సి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అదర్స్ 4%. 2,45,000కి 4% ట్యాక్స్ 9,800 పడింది. రెండు కలిపితే 2,54,500. కంట్రోల్ పి ప్రింట్ ప్రివ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్ ఇలా ఉంటుంది. ఎస్కేప్, కంట్రోల్ ఏ 26 రామ్ అండ్ రవి 35, టేబుల్ ఫ్యాన్ 35, మిక్సెస్ 35, గ్రైండర్స్ 35, ట్యాక్స్ 4%, సేమ్ వాల్యూ 2,54,800.
నెక్స్ట్ 31/7 క్యాష్ సేల్స్, సీలింగ్ ఫ్యాన్స్, టేబుల్ ఫ్యాన్స్, మిక్సెస్, గ్రైండర్స్. చూడండి, గుర్తుపెట్టుకోవాలి. పర్చేజ్‌లో డిస్కౌంట్ వస్తే మన బిజినెస్‌కి ఇన్‌కమ్. సేల్స్‌లో డిస్కౌంట్ వస్తే మన బిజినెస్‌కి ఎక్స్‌పెన్స్ అవుతుంది. డిస్కౌంట్ అలౌడ్. ఓకే. ఆల్ టు సీ. మైనస్ మ్యాండేటరీ. -5% ఎంత? 5%. 1,75,000లో రూ. 8,750 తగ్గిపోయింది. రూ. 1,66,250 ఉంది. దాని మీద ట్యాక్స్ ఇవ్వాలి. 4%. 1,73,250. ఫిల్టర్. సో తర్వాత రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామ్ అండ్ రవి 80% ఆఫ్ సేల్స్ వాల్యూ. పేమెంట్ టు ప్రకాశ్ అండ్ రమేష్ 70% ఆఫ్ పర్చేజ్ వాల్యూ. ఇప్పుడు మన కస్టమర్స్‌కి సేల్ చేసాం. అదేవిధంగా సప్లయర్ నుంచి పర్చేజ్ చేసాం. ఫుల్ పేమెంట్ మనం పే చేయలేదు. కస్టమర్ మనకు పే చేయలేదు. వాళ్ళు 70, 80 మాత్రమే పే చేశారు. ఆ టోటల్ అమౌంట్ మీద ఆ 70, 80 ఎంత అనేది కనుక్కోవాలి. ఫస్ట్ డే బుక్ వెళ్ళి ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయండి. కంట్రోల్ N క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి. చూడండి ఇక్కడ. ఫస్ట్ రిసీవ్డ్ అంటే సేల్స్ కదా! 2,54,800 కింద క్యాలిక్యులేటర్ ఆన్ అయింది. 2,54,800 ఇంటూ 80/100 203,840 వచ్చింది. తర్వాత 2,65,000 ఇంటూ 70/100 1,85,500. ఓకే. ఈ వాల్యూస్ అక్కడ తీసుకోవాలి. 18 రిసిప్ట్. రామ్ 203,840. రవి 203,840. సో ఇక్కడ వచ్చేసి చెక్ ఎస్బీఐ బ్యాంక్. నెక్స్ట్ పేమెంట్ డేట్ 2/8. కాస్ క్యాష్ 19. సో నెగటివ్ బ్యాలెన్స్ ఎందుకు వస్తుంది చెప్పండి? నెగటివ్ బ్యాలెన్స్ ఎందుకు వస్తుంది అక్కడ? ఎనీవన్? ఇక్కడ క్యాష్‌లో రెడ్ కలర్‌లో చూపిస్తుంది. ఎందుకని?
కింద క్యాలిక్యులేటర్ కంట్రోల్ ఎన్ ఇస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది. చెప్పండి ఎందుకు నెగిటివ్ బ్యాలెన్స్ వస్తుంది? లేకుంటే పర్చేజే ఎక్కువ. మన దగ్గర క్యాష్ లేదు కానీ ఎక్కువగా ఉపయోగిస్తున్నాం కాబట్టి రెడ్ కలర్ లో చూపిస్తుంది. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఎలక్ట్రిసిటీ బిల్, క్యాష్. సేమ్ ఇలా ఎంట్రీస్ అన్ని పాస్ చేయాలి. తర్వాత డే బుక్లో వెళ్ళి ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేసామంటే మనం ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవాలని చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండర్ 1,08,750, 1,08,750. ఎస్కేప్, స్టాక్ సమ్మరీ, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్ వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 100 పర్చేజ్ చేసాం, 95 సేల్ చేసాం, 7 ఉన్నాయి. 5 కదా ఉండాల్సింది, 7 ఎలా వచ్చాయి చెప్పండి? 7 ఎలా వచ్చాయి ఇక్కడ? చెప్పండి మా. గోల్డ్ బ్యాలెన్స్ ఏమన్నా ఉండే యాక్చువల్గా 5 కదా ఉండాల్సింది, 7 ఎందుకు వచ్చాయి ఇక్కడ? ఓపెనింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా యాడ్ అవుతాయి. ఓపెనింగ్ బ్యాలెన్స్ వన్స్ ఎంటర్ చేసిన తర్వాత అవి రిమూవ్ అవ్వవు, అవి కంటిన్యూషన్ అలాగే ఉంటాయి. ఓకే. డాష్బోర్డ్, ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతాయి. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, స్టాటిస్టిక్స్. కాంట్రాలో ఒక వోచర్ ఉంది, పేమెంట్లో 2 ఉన్నాయి, పర్చేజ్లో 2 ఉన్నాయి, రిసిప్ట్లో 1 ఉంది, సేల్స్లో 2 ఉన్నాయి. గ్రూప్స్, లెడ్జెస్, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, వోచర్ టైప్స్, యూనిట్స్, కరెన్సీస్. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్, మంత్లీ రిపోర్ట్, కింద బ్యాలెన్స్ రిపోర్ట్ కూడా కనబడుతుంది. గ్రైండర్స్, మిక్సీస్. మంత్లీ రిపోర్ట్ ఎలా చెక్ చేయాలి? స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ, ఎంత పర్చేజ్ చేసాం, ఎంత సేల్ చేసాం, పక్క పక్కనే మన ప్రాఫిట్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇలా ఓపెనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఎంటర్ చేసుకొని ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ ఏ విధంగా బిజినెస్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. సో క్లియర్ మా, ఇది అర్థమైందా? క్లియర్? సార్ చెప్పండి మా.
నెక్స్ట్ టెక్నికల్ పాయింట్ చూడండి. సో టెక్నికల్ పాయింట్స్ వచ్చేసి కంపెనీకి 2 రకాల పాస్వర్డ్స్‌ని సెట్ చేయొచ్చు. రెండు రకాల పాస్వర్డ్స్ ఉంటాయి. ఒకటి టాలీ వాల్ట్ పాస్వర్డ్స్, నెక్స్ట్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్స్. ఈ టాలీ వాల్ట్ పాస్వర్డ్‌లో పాస్వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ రాధా సొల్యూషన్స్ అనే కంపెనీ క్రియేట్ చేసాం. ఈ పాస్వర్డ్ క్రియేట్ చేస్తాం. బట్ ఈ పాస్వర్డ్ మన కంటికి కనిపించదు. స్టార్స్ రూపంలో కనబడుతది. అంటే ఈరోజు కంపెనీ క్రియేట్ చేసి వెళ్ళిపోయాం. రేపొచ్చి ఓపెన్ చేస్తే ఈ కంపెనీ కంటికి కనిపించదు. ఇలా స్టార్స్ రూపంలో కనబడుతుంది. ఇలా స్టార్స్ రూపంలో పాస్వర్డ్స్ నువ్వు సెట్ చేశావంటే ఇలా మనకి స్టార్స్ రూపంలో కనబడుతుంది. సో పాస్వర్డ్ సెటప్ చేసిన తర్వాత దాన్ని రిమూవ్ చేయలేం. పాస్వర్డ్‌ని రిమూవ్ చేయలేం. కానీ చేంజ్ చేయొచ్చు. సో ఇది టాలీ వాల్ట్ పాస్వర్డ్‌కున్న ప్రత్యేకత. ఓన్లీ పాస్వర్డ్ ఒకటి మాత్రమే అడుగుతుంది టాలీ వాల్ట్ పాస్వర్డ్‌లో. ఓకే. వన్స్ రిమూవ్ చేయలేం. పాస్వర్డ్ సెటప్ చేశామంటే దాన్ని రిమూవ్ చేయలేం. నెక్స్ట్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. దీనికి కూడా కంపెనీ క్రియేషన్ చేయొచ్చు. పాస్వర్డ్ సెటప్ చేయొచ్చు. బట్ పాస్వర్డ్‌ని రిమూవ్ చేయొచ్చు. పాస్వర్డ్‌ని రిమూవ్ చేయొచ్చు. దీనికి మనం మెయిల్ ఓపెన్ చేస్తాం కదా! యూజర్ నేమ్, పాస్వర్డ్. యూజర్ నేమ్, పాస్వర్డ్స్ 2 చేయొచ్చు. సో పైనేమో ఓన్లీ పాస్వర్డే ఉంటది. కంట్రోల్ యూజర్ పాస్వర్డ్స్‌లో యూజర్ నేమ్, పాస్వర్డ్స్ 2 ఉంటాయి. సో వద్దనుకుంటే రిమూవ్ కూడా చేయొచ్చు. సో ఈ 2 పాస్వర్డ్స్‌ని ఎలా సెట్ చేస్తాం టాలీలో అనేది చూద్దాం. రాధా సొల్యూషన్స్. ఇక్కడ చూడండి. సెక్యూరిటీ ఫీచర్స్. సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా. ఈ ఆప్షన్స్ వద్దు అనుకుంటే రైట్ సైడ్‌లో F12 ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్ నో పెట్టామనుకో టాలీ వాల్ట్, యూజర్ యాక్సెస్ కంట్రోల్. ఈ 2 కనిపించాయి ఇక్కడ. మళ్ళీ ఎస్ పెడితే మళ్ళీ కనపడతాయి. మళ్ళీ బయటకు వస్తాయి. ఎస్ 1, 2, 3 1, 2, 3. If you forget your Tally Vault password, you will permanently lose access to your complete data. వాళ్ళు ముందే వార్నింగ్ ఇస్తున్నారు. ఈ పాస్వర్డ్ సెట్ చేసుకునే ముందు 1, 2 సార్లు ఆలోచించుకొని సెట్ చేసుకోండి. వన్స్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని రిమూవ్ చేయలేం. నీ బిజినెస్ అకౌంట్స్ ఎవరు చూడకూడదు, నువ్వు మాత్రమే మెయింటైన్ చేయాలనుకుంటే ఈ పాస్వర్డ్ సెటప్ చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్‌గా F11 ఓపెన్ అవ్వదు. పాస్వర్డ్ అడుగుతది. చూసారా మధ్యలో? పాస్వర్డ్ ఇస్తేనే ఓపెన్ అవుతది. F11 కంట్రోల్ ఏ సేవ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని వెళ్ళిపోయారు. ప్రాబ్లమ్ క్లోజ్ చేశారు. రేపొచ్చి ఓపెన్ చేస్తారు.
చూడండి. నెంబర్ ఎంత? 10082. ఒకవేళ నువ్వు 10 కంపెనీలు ఉంటే 10 కంపెనీలకు ఇదే పాస్వర్డ్ ఇచ్చావనుకో, ఏ కంపెనీ ఏ పాస్వర్డ్ అనేది నీకు అర్థం చేసుకోలేవు. కాబట్టి ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలా. ఇది పలానా కంపెనీ అని. అప్పుడే నువ్వు 10 కంపెనీలలో ఏ కంపెనీ అనేది నీకు తెలుస్తది. ఇప్పుడు రాధా ఎక్కడైనా ఉందా రాధా? కనపడుతుందా కంటికి? కనిపించలేదు. 10082 చూసారా? స్టార్స్ కనపడుతున్నాయి. ఎంటర్. 1, 2, 3 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. ఓకే. పాస్వర్డ్ మార్చాలనుకుంటున్నాం కంపెనీ. టాలీ వాల్ట్. ఓల్డ్ పాస్వర్డ్ 1, 2, 3. న్యూ పాస్వర్డ్ 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. డూ యూ వాంట్ టు క్రియేట్ ఏ కాపీ? నో. ఇప్పుడు చూడు 1, 2, 3 ఇస్తే ఓపెన్ అవ్వదు. 1, 2, 3, 4, 5 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. 6 ఇచ్చామా? 1, 2, 3, 4, 5, 6. ఓకే. ఇప్పుడు కావాలంటే క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. 1, 2, 3, 4, 5, 6 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. పాస్వర్డ్ సెట్ చేసాం. తర్వాత న్యూ పాస్వర్డ్ కూడా సెట్ చేసాం. ఓకే. ఇది టాలీ వాల్ట్ పాస్వర్డ్. నెక్స్ట్ సెకండ్ పాస్వర్డ్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. గునా మర్చెంట్స్. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా. యూజర్ నేమ్ టాలీ. పాస్వర్డ్ 1, 2, 3. కన్ఫర్మ్ పాస్వర్డ్ 1, 2, 3. టాలీ అండ్ 1, 2, 3. కంట్రోల్ ఏ సేవ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకున్నాం, వెళ్ళిపోయాం. రేపు వచ్చి ఓపెన్ చేస్తే ఈ కంపెనీ కంటికి కనపడుతుందా లేదా? ఈ నెంబర్ చూడండి. ఓకే. 10083 చూద్దాం. గునా కదా? జీ ఉందా ఇక్కడ? గునా మర్చెంట్స్ జనవరి 22. వద్దు అనుకుంటే రిమూవ్ చేయొచ్చు. కంపెనీ ఆల్టర్. నో. 1, 2, 3. ఇప్పుడు క్లోజ్ చేసి ఆన్ చేశారంటే పాస్వర్డ్ రిమూవ్ అయిపోయి ఉంటుంది. ఇలా ఈ విధంగా 2 రకాల పాస్వర్డ్స్ టాలీ వాల్ట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్స్ 2 రకాల పాస్వర్డ్స్ని క్రియేషన్ చేయొచ్చు. ఓకే. క్లియర్? ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఎనీవన్? క్లియరా? యా. సో 1, 2 సార్లు వీడియో చూసి చేయండి. నో ప్రాబ్లం.